హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభా. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఇప్పుడు మనం సికింద్రాబాద్లోని పిల్లర్ నెంబర్ B952 దగ్గర మనకు స్ట్రైట్గా ఒక చిన్న గల్లీ కనిపిస్తుంది. ఆ గల్లీలోనే మనకు ఇక్కడ కరుణా కిచెన్ ఒక్క ఆశ ₹1 భోజనం పెడుతున్నారు. సో ఇక్కడ మనకు జార్జ్ రాకేష్ అనే అతను ఇక్కడ స్పాన్సర్ చేస్తున్నారు. ఇక్కడ రోజు వందల మందికి ఆకలి తీరుస్తున్నారు. కేవలం ₹1 భోజనం పెడుతూ ఇక్కడ చాలామంది ఎంతోమంది కడుపులు నింపుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఇక్కడ చాలామంది లైన్లో నిలబడ్డారు. ₹1 తీసుకొని కేవలం ₹1కే ఈ కాలంలో కనీసం ₹1కి చాక్లెట్ కూడా రావట్లేదు. కనీసం చాక్లెట్ కొనాలన్నా వందల్లో కొంటున్నారు. అలాంటిది కేవలం ₹1కి ఇంతమంది కడుపులు నింపుతున్నారు. సో అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, వీరికి థాట్ రావడానికి గల కారణాలు ఏంటి, మనం వారిని అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనతో జార్జ్ రాకేష్ గారు ఉన్నారు. వారిని అడిగి సో ఇక్కడ ఫుడ్ ఏ టైంకి పెడతారు, టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఫుడ్ మార్నింగ్ టీతో సహా టీ, టిఫిన్, లంచ్ అండ్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారా తెలుసుకుందాం. సో చెప్పండి సార్, ఎప్పటి నుంచి వచ్చింది మీకు ఈ థాట్? ₹1కి మనకి ఈ కాలంలో కనీసం చాక్లెట్ దొరకాలన్నా చిన్నపిల్లల చాక్లెట్ కూడా కనీసం ₹50 తక్కువ తీసుకోవట్లేదు. అలాంటిది ₹1కి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు ఏంటి వెనకాల కథ? నా పేరు జార్జ్ రాకేష్ బాబు అండి. ఇది గుడ్ సమరిటన్స్ ఇండియా అనే సంస్థ 14 సంవత్సరాలు అయింది స్థాపించబడి. స్టార్టింగ్లో మేము వృద్ధులు, అనాథుల కోసం, మానసిక స్థితి బాగాలేని వాళ్ళ కోసం పనిచేసినాము. వారి ఇంటికి చేర్చడం, అట్లా చాలా పని దానిపైన చేసినాము. తర్వాత 3.5 సంవత్సరాల నుంచి హంగర్ అండ్ పావర్టీ, ఆకలి ఎందుకు అంటే పావర్టీ గురించి వర్క్ చేస్తున్నాం అనమాట. స్టార్టింగ్లో అన్నదానం ప్రపంచంలో మన ఇండియాలో బాగా అన్నదానం చేస్తారు. ప్రతి మతం వాళ్ళు, ప్రతి కులం వాళ్ళు అన్నదానం చేస్తారు. అయితే నేను కూడా అట్లనే అన్నదానం చేసినాను. అంటే నేనేం చేశానంటే జనరల్గా అందరు చేసేది చూసుకుంటూ నేను కూడా హాస్పిటల్ దగ్గర వెళ్ళడం, అక్కడ ఎవరైతే అడ్డాల పైన వెళ్ళడం అట్లా చేసేది. కానీ నేను గత 14 సంవత్సరాలు ఓల్డేజ్ హోమ్ అవన్నీ నడిపించినప్పుడు వలస కార్మికుల యొక్క బాధ అనేది నాకు బాగా అర్థమైంది. అంటే వలస కార్మికులకు ఇక్కడ ఎవడు చుట్టాలు ఉండడు. మనమన్నా హైదరాబాద్కే వస్తుంటారు. అయితే మనమన్నా ఎక్కడికన్నా పోవాలంటే 10 సార్లు ఆలోచిస్తాం, అటు పోతే మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, తెలిసిన వాళ్ళు ఉన్నారా, మోసం అవుతుందా అని. కానీ వాళ్ళు కడుపు కోసం భార్య పిల్లల్ని, తల్లిదండ్రులను వదిలేసి హైదరాబాద్ పెద్ద నగరం అవుతుంది, మొత్తం ప్రపంచంలోనే పెద్ద పేరు వస్తుంది, హైదరాబాద్ అంతా సూపర్ అవుతుంది. కాబట్టి ఈ హైదరాబాద్లో ఉన్న మా సంస్థ ఇలాంటి వాళ్ళ కోసం పనిచేయాలని డిసైడ్ అయినాం అనమాట. అయితే ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు. అంటే హాస్పిటల్లో చేసేవాళ్ళు హాస్పిటల్లో అటెండర్ల కోసం, హాస్పిటల్లో అటెండ్ చేసిన వాళ్ళ కోసం, దూరం నుంచి వస్తున్న వాళ్ళ కోసం అన్నం పెడుతున్నారు కొన్ని సంస్థలు అడ్డాల పైన పెడుతున్నారు. అట్లా రకరకాలుగా పెడుతున్నారు. సో కానీ ఒక మనిషి ట్రైన్ దిగి హైదరాబాద్లో దిగినప్పుడు వాడికి ఏం తెలుస్తుంది అంటే అన్నం ఎక్కడ పెడతారో తెలియదండి. జనరల్గా ఫలానా దగ్గర పెడతారంటే వాడు ధైర్యంగా వచ్చి 2 పూటలు అన్నం తిని ఉద్యోగం చూసుకోవచ్చు. కానీ అలాంటిది లేదని చెప్పి మేము ఇండియా మొత్తం సర్వే చేసిన తర్వాత ఒకటి అర్థమైంది. గౌతమ్ గంభీర్ గారిని చూసిన తర్వాత ₹1 కిచెన్, ₹1 థాలీ మీల్స్ అని పెట్టాడు. ఆయనంటే క్రికెట్ ప్లేయర్, నేనైతే క్రికెట్ ప్లేయర్ కాదు. సో ఫిర్బీ ₹1 పెట్టాలంటే కొంచెం ధైర్యం చేయాలా. ఫండ్స్ గురించి అంటున్నా, ధైర్యం చేయాలా. మరి ₹1 పెడుతున్నామంటే ఎంత ధైర్యం చేయాలా. సో భగవంతుడు పేరు తీసుకొని ముందుకెళ్ళాం. దేవుడు దయ వల్ల నేను ₹1 పెట్టడం స్టార్ట్ అయ్యడం వల్ల చాలామంది డోనర్స్ వచ్చి ఇది చాలా బాగుంది, ₹1 భోజనం ఇస్తున్నామని. ఎందుకంటే యూట్యూబ్లో నేను ఛానల్లో చాలామంది చూస్తున్నారు, చాలామంది రాస్తారు. కొంతమంది ఎలా రాశారంటే
మీరు ఇలా చేసి సోమరి వాళ్ళని చేస్తున్నారని రాస్తారు. కొంతమంది ఆకలి ఉన్న వాళ్ళు వస్తున్నారు కానీ అందులో మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు వస్తున్నారు అని వస్తారు. ఇట్లా వెరైటీగా మనుషులు ఉంటారు. అయితే జీవితంలో ఎవ్వరు ఏ విధంగా ఉన్నదని బట్టలు చూసి మనం గుర్తుపట్టలేం, అవునా? నేను కూడా మంచి పెద్ద ఆఫీస్లో వర్క్ చేసి బెంగళూరు, మెడ్రాస్, కలకట్టా వెళ్ళినప్పుడు జేబులో పైసలు ఉన్నాయి కానీ ఆకలి అవుతుంది కానీ ఎక్కడ తినాలనేది అర్థమవుతలేదు. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ నచ్చుతలేదు. మన ఇంటిలాగా ఫుడ్ ఏడ దొరుకుతుంది? సో నేను ఏమని చెప్పాలనుకున్నా అంటే అది డబ్బులు ఉన్నాయా బట్టలు మంచిగా వేసుకున్నాను కాదండి. ఈరోజు గొప్పోడు అంటే ఎవరంటే ఎవడైతే టైంకి అన్నం తింటున్నాడో, టైంకి నిద్రపోతున్నాడో కరెక్ట్గా వాడే గొప్పోడు. నిద్ర కాసి సంపాదించుకున్నా కానీ లాస్ట్కి మొత్తం నిద్రపోయినప్పుడు అది వేస్ట్ అయిపోతుంది. సో నా అనుభవంలో నేనేం ఆలోచించిన అంటే టైంకి అన్నం దొరికితే చాలు. ఆకలికి అందరు దొరికితే అంతే. అయితే ఈ ఆకలి ఎందుకు అంటున్నాను టైంకి అంటే చాలామంది అంటారు అంటే నువ్వు ఆ టైంకి పెట్టకుండా ఇంకా కొంచెం ఎక్కువసేపు పెట్టవచ్చు అది అంటారు. ఆకలి చచ్చిపోతుంది. మనం చాలామంది అంటారు అరే రారాబాయ్ తిందాం నాడు దావత్లో పోదాం తినరాబాయ్ అంటే గింత లేట్ అయింది రాబాయ్ ఆకలి చచ్చిపోయింది అంటారు. అంటే ఆకలికి కూడా ఒక టైం ఉందన్నమాట. అందుగురించే ఈ 12 నుంచి 1 గంట వరకు ఈ టైంలో ఇక్కడ అన్నం దొరుకుతుంది అనే విషయం నేను చాలామందికి తెలియజేస్తున్నా. దానిలో వరుస కార్మికులు ఎక్కువ మంది వస్తున్నారు. ఒక బీహార్ ఆయన వచ్చి ఇక్కడ తిని వెళ్ళిపోయినాడు. వాడు వేరే వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళందరూ ఇక్కడ వచ్చి చెప్తున్నారు మా ఫ్రెండ్ చెప్పినాడు ఇక్కడ తినమని. సో ఆ విధంగా వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మేము రోజు కూలి ఇంత సంపాదించినా బయట రేట్లు పెరిగిపోయినా ఇక్కడ రూపాయికి అన్నం దొరుకుతుంది అది చాలు సార్ అని చాలామంది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తారు, టిఫిన్ చేసిపోతారు. చాయ్ తాగాలంటే ఎక్కడ తాగుతామండి? చాయ్ మీద ఎంత పెద్ద చర్చలు అవుతాయండి. మనం ఇప్పుడు మీరు అన్నారనుకో ఇంటర్వ్యూ తీసుకోవాలి జార్జ్ గారు అంటే రండి కూర్చుందాం మనం చాయ్ దాకా కూడా మాట్లాడదాం అంటాం. అంటే చాయ్ అనేది ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది. మొబైల్ కంటే ఎక్కువ అది. ఇప్పుడు మొబైల్ వచ్చింది, ముందు లేకుండే. సో నడరాబాయ్ మనం చాయ్ తాగుదాం అరే ఏం సంగతి అంటే ఆ చాయ్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది హైదరాబాద్లో. సో ఆ పొద్దున వాళ్ళు ₹1 చాయ్ ఇస్తుంటే వాళ్ళు కూర్చొని తాగుకుంటా మంచిగా ఆలోచించుకుంటా మాట్లాడుతుంటే మంచిగా అనిపిస్తుంది. అది రిఫ్రెష్ చేస్తుంది, హోప్ ఇస్తుంది. ఈరోజు అంతా దినమంతా మంచిగా అంటే పాజిటివ్గా స్టార్ట్ అవుతారు అనమాట. అట్లా ₹1 స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మీల్స్ కూడా చూస్తున్నారు, మీల్స్ కూడా స్టార్ట్ చేసినాం. ఎవరైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఒక మీల్స్కి ₹10 అడుగుతున్నామండి. అంటే ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే ఒక మీల్కి ₹10. చాలామంది ఏమనుకుంటారంటే రూపాయి భోజనం పెడుతుంది కదా అని ఒక 2-3 వచ్చి 300 ఇచ్చి 300 మందికి పెట్టండి, 500 ఇచ్చి 500 మందికి పెడతాను. అది కాదండి. నేను రూపాయికి ఇవ్వడానికి దాని వెనకాల నేను వాళ్ళు ఇచ్చే రూపాయికి మర్యాదతో చెంచలో స్టీల్ ప్లేట్లో ఇలా 2 చేతులు పెట్టుకొని ఇస్తున్నా. ఆయన ఏం బట్టలు వేసుకున్నాడు, ఏ కలర్ ఉంది, ఆయన జోబులో పైసలు ఉన్నాయా లేవా, ఏ బండి మీద వచ్చింది చూడట్లేదు. ఆకలి అవుతుంది, రూపాయి ఇచ్చినాడు, ధర్మంగా నేను ఆయనకి ఇవ్వాలన్నాం. సో ఆ డిగ్నిటీ రెస్పెక్ట్ వాళ్ళకు ఉంచడానికి ఇస్తున్నాం. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు ₹10 ప్రకారంగా వాళ్ళు 50 మీల్స్ డొనేట్ చేయొచ్చు, రోజుకి 200 మీల్స్ చేయొచ్చు, 300 మీల్స్ చేయొచ్చు, డిపెండ్స్ అండి. ప్రతిరోజు మా దగ్గర 300 మీల్స్ వండుతాం. ఇదో ఇలా ఉంటుందండి కార్డు. ఇక్కడ ఒక్క మీల్ ₹10, 10 మీల్స్ ₹100 అనమాట. ఎవరన్నా ఇందులో ఎంతైతే అంత. ఇప్పుడు కొంతమంది అన్నదానం చేసేటప్పుడు ఇన్ని రకాల అన్నం పెడతారు, ఇన్ని రకాల పలహారాలు పెడతారు, మిఠాయి పెడతారు. అందరు తోచడం కాదనుకుంటా. కొంతమంది అంత పెట్టలేరు. పోనీయండి 50 మంది కన్నా మీరు పెట్టవచ్చు, 20 మంది కన్నా పెట్టవచ్చు, రోజుకు ఒకళ్ళ పేరు మీద పెట్టవచ్చు. కొంతమంది వచ్చి ఈ నెలంతా మా అబ్బాయి పేరు మీద పెట్టండి, ప్రతిరోజు ఒక్క ప్లేట్ మా అబ్బాయి పేరు మీద అట్లా పలికి ఇచ్చేయండి సార్ అంటారు. చెప్తున్నాను అంటే అన్నదానంలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇది కూడా ఒక రకమైంది. మేము ఎవరితో కాంపిటీషన్ చేయాలని చేయట్లేదు మా సంస్థ. ఇది ఒక ప్లేస్ ఉంది. ఈ చుట్టుపక్కల మీరు అక్కడికి ఇక్కడికి 500 మీటర్లు చూస్తే ఎక్కడ హోటల్ ఏది లేదు. మేము ఎవరికి కాంపిటీషన్ చేయట్లేదు. గవర్నమెంట్ ఇస్తున్న దాంట్లో మేము కూడా వాళ్ళతో కలిసి ఇలాంటి ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టి తీరుస్తున్నాం. మా దగ్గర ప్రతిరోజు మెనూ చేంజ్ అవుతుంది అనమాట. ఈరోజు పప్పు అన్నం, రేపు కిచిడి పచ్చిపులుసు, ఎల్లుండి పొంగల్ ఉంటుంది. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా పెడతాం అనమాట. బ్రేక్ఫాస్ట్ కూడా అంతే అనమాట. ఒకరోజు ఉప్మా, ఒకరోజు అట్టిపండు గుడ్డు, ఒకరోజు పొంగలు, ఒకరోజు సన్న సూజీ రవ్వ ఉప్మా, ఆ విధంగా పెడతాం. సో ఇప్పుడు మనకు ప్రభుత్వమే ₹5 తక్కువగా భోజనం పెట్టట్లేదు. అలాంటిది మీరు ₹1 భోజనం అందిస్తున్నారు. ఎవరైనా కనీసం నాతో ₹1 కూడా లేదు, భోజనం ఆకలేస్తుంది అంటూ వచ్చారా ఇక్కడ? ఇప్పుడు చాలామంది ముసలి వాళ్ళు ఇప్పుడు రోజు వరుసలో అడుక్కుంటారు. కొంతమంది మెల్లగా నడుచుకుంటా ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకుంటారు. అలాంటి వాళ్ళు ₹5 అన్నం కోసం వెళ్తారు. బలం ఉండదు, లైన్లో నిలబడలేరు. కొంతమంది వస్తారు, ఈరోజు ₹1 ఇచ్చి తింటారు, నెక్స్ట్ డే లేవంటారు. లేవంటే ఇచ్చేస్తామండి. అట్లా ఏం లేదు.
మీరు ఇక్కడ అంటే ఆ డబ్బుల కోసం situation- కాదు, డబ్బుల కోసం అయితే అదేదో 10, 20, 30, 40 రూపాయలకు పెట్టేటోళ్ళు. డబ్బుల కోసం అంటే అది చాలామంది అంటారు మీకు ఎట్లా గిట్టుబాటు అవుతుంది బాబా అని. గిట్టుబాటు ఏం లేదండి. రూపాయల అన్నం పెడుతున్నామంటే 10 రూపాయల ఆ అన్నం వండాలంటే టఫ్, అది ఏం మిగిలడానికి ఉండదు అది. కానీ ఏంటంటే పరిపూర్ణంగా మేము అంతా పెట్టి చేయాలి, అదే అన్నదానం. ఫండింగ్స్ ఎలా వస్తాయండి? ఫండింగ్స్ ఎట్లా వస్తాయంటే భగవంతుడి దయ వల్ల ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మీలాంటి మీడియా వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు, పేపర్ వాళ్ళు వేస్తున్న దాన్ని బట్టి చాలామంది వచ్చి చూసి మేము బియ్యం ఇవ్వచ్చా, డబ్బులు ఇవ్వచ్చా అని అడిగి ఇస్తున్నారండి. ఇక్కడ ఫుడ్ ఎక్కడైనా ఫంక్షన్స్ అలా జరిగినప్పుడు ఫుడ్ మిగిలిపోయింది అలాంటిది ఉంటే ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వచ్చా? లేదండి, మేము మిగిలిపోయింది ఏం పెట్టమండి. ప్రత్యేకంగా మా ఇంట్లోనే వండిన అన్నం తీసుకొచ్చి పెడతాం హైజీన్గా. ఎందుకంటే ఆ మిగిలిపోయింది ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు. ఇప్పుడు ఇక్కడ అందరు తెలిసిపోయింది, రోజు పప్పన్నం ఉంటుంది, ఒకరోజు సాంబార్, అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఈరోజు నేను ఏదైనా కొత్తది పెట్టి రేపు మళ్ళీ పెట్టకపోతే బాగుంటుందండి. సో మా మెను మేము కంటిన్యూ చేస్తున్నాం ఆ విధంగా. ఎందుకంటే అంతలోనే ఉండగలుగుతాం కదండి, అంతకన్నా మించి ఉండలేము. టైమింగ్స్ ఏంటండి ఇక్కడ? పొద్దున 7 o'clock నుంచి 9 o'clock వరకు ఛాయ్ ఇస్తాము. ఒక మినిమం 150, 175 ఛాయ్లు వెళ్తాయి. బ్రేక్ఫాస్ట్ ఒక 150, 160 వెళ్తాయండి. తర్వాత అన్నం కూడా 300 ప్లేట్స్ వండుతాము. ఒక్కోసారి 250, 270 అట్లా అవుతాయి. ఎందుకంటే మనుషులు తక్కువ ఉంటారు, కొన్నిసార్లు ప్లేట్లు ఎక్కువ తీసుకొని తింటారు, 1 రూపీయే కదా అని. సో అట్లా ఉంటుంది. కానీ January 1st నుంచి మాకు ఏమనిపించిందంటే మధ్యాహ్నం కూడా ఒక 500 పెడదామని. ఎందుకంటే 2 o'clock బంద్ చేసి ఇప్పుడు 1:30కే అయిపోయింది. చూడండి మీరు, ఇది చూడండి, ఇందులో చూడండి అన్నం అయిపోయింది, చూసారా? కొంచెమే ఉంది చూడు, ఇలా చూడండి పప్పు చూడండి. మేము స్టార్ట్ చేసినాము 12:30కి, 1:30 వరకు అయిపోయింది. అంటే మా టైమింగ్ 2 వరకు అనమాట. సో మాకేమనిపిస్తుంది అంటే ఇంకా కొంచెం వండి పెడితే ఎవరన్నా వస్తే ఇవ్వచ్చు అని. 500 మెంబర్స్కి. ఇప్పుడు 1 రూపీకి ఇక్కడ వాళ్ళు కడుపు నిండా తినే వరకు పెడతారా, లేకపోతే ఒక ప్లేట్లో మాత్రమే ఒక ప్లేట్ ఇస్తారా? వాళ్ళు మళ్ళీ వచ్చి ఇంకో ప్లేట్ తీసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఆయన ఇంకో ప్లేట్ తీసుకున్నాడు. అర్థం అంటే కొంతమందికి ఒక్క ప్లేట్ తింటే నాకు చాలా హాయిగా అనిపిస్తుంది, కొంతమంది ఇంకోటి తీసుకుంటారు, అంతే. ఎన్ని తీసుకున్నా పర్లేదు, మీరు అలా పెడతాము. రెండోది ఏంటంటే మాకు ఈ 500 మెంబర్స్కి ఇంకా కొంచెం ఎక్కువ పెట్టడానికి మేము ఆలోచిస్తున్నాం. ఎవరైనా ముందుకు వచ్చి దాతలు ఇలాంటి బగోనాలు కానీ, ప్లేట్లు కానీ, చెంచాలు కానీ, వండడానికి పెద్ద డేక్ష కానీ, వాటర్ కావాల్సిన వాటర్ కానీ సదుపాయం చేస్తే మేము వీలైనంత తొందరగా సంక్రాంతి తర్వాత పొద్దున బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎక్కువ మందికి పెడతామని. అంటే ఒకటేసారి కాదు, మెల్లమెల్లగా 100 పెంచుదామని. ఎందుకంటే మేము ఇడ్లీ, సాంబారు, దోశ, ఉప్మా, వడ పెట్టాం కానీ ఉడుకుడుకు అన్నము, నెయ్యి, గోంగూర పచ్చడి, ఉడుకుడుకు అన్నము, నెయ్యి, పుదీనా పచ్చడి, ఉడుకుడుకు కిచిడి, దాని మీద పుదీనా పచ్చడి, ఇలాంటి రకమైన పెడుతున్నాం. కొంచెం వెరైటీ ఉంటుందండి, అంతే. చాలామంది వస్తారు, ఘాటుగా ఉంటేనే మజా వస్తుందని కొంతమంది అంటారు, కొంతమంది అట్లా. ఓకేనండి, మీరు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. మీ ద్వారా ఎవరు చూసినా ఈ వీడియో డబ్బులు ఇవ్వకపోయినా, మీరు బియ్యం ఇచ్చిపోయినా పర్వాలేదు. మీరు ఏమన్నా సెలబ్రేషన్ చేయాలనుకుంటే మా దగ్గరకు వచ్చి మాట్లాడండి. మీరు దూరం నుంచి ఏది గెస్ట్ చేయకండి. బట్టలు వేసుకున్నా వేసుకోకున్నా సార్, లోపలున్న పరేషాని ఎవరికి కనబడుతుందండి? ఎవరికి కనబడదు. పైన బట్టలు మంచిగానే ఉంటాయి కానీ లోపల ఎంత పంచాది ఉంటుందో ఎవరికి తెలుసు. కాబట్టి మనం ఎవరిని కూడా డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అని అన్నారు. సో మనం అట్లాంటి అనొద్దు. చాలామంది మిత్రులు అడిగారు బట్టలు మంచిగా వేసుకున్నా కానీ ఎందుకు ఇస్తున్నారని. మిత్రులారా, అట్లాంటిది ఏం లేదు. లోపల ఎంత పరేషాన్ ఉంటుందో ఎవరికి తెలియదు. రెండోది ఏంటంటే ఈ యొక్క ఆర్గనైజేషన్ ఇక్కడ రూపాయి అన్నం పెట్టడానికి కారణం ఏంటిదంటే బీద వాళ్ళని కాదు, ఆకలిగా ఉన్నవారికి. బై మిస్టేక్ మొన్న ఒక ఆయన ఇంజనీరు, చాలా పెద్ద ఇంజనీరు, ఇట్లా బండి మీద వెళ్తున్నాడు, పంక్చర్ అయింది, ఇక్కడ పంక్చర్ చేసుకుంటున్నాడు. మధ్యాహ్నం ఆకలి అవుతుంది, ఈ ఏరియా నాకు తెలియదు, నాకు అంతా హైటెక్ సిటీ తెలుసు అని అటు ఇటు వెతుకుతున్నాడు. అటు పోయిండు, ఇటు పోయిండు. ఈ పంక్చర్ అయినా అడిగిండంట, సార్ మంచి హోటల్ ఉంటే అన్నం తినడానికంటే, సార్ ఇక్కడ తినండి రూపాయికి మంచిగా ఉంటుందంటే, అవునా రూపాయికా, అటు సరేలే ట్రై చేద్దామని వచ్చి తిన్నాడు. 3 ప్లేట్లు తిన్నాడు. సార్ చాలా బాగుందన్నాడు. అంటే అట్లాంటి మనిషి తినడానికి ఇక్కడ అవసరం. అది చూసిన తర్వాత ఆయన కొంచెం డబ్బులు గల్లలో వేసి అన్నాడు, సార్ హ్యాట్స్ ఆఫ్ అని వెళ్ళిపోయారు. సో ఆకలి తీర్చడమే మా బాధ్యత, అది బీదవా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇక్కడ మనతో స్పాన్సర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఇక్కడికి హాయ్, ఎలా నా పేరు వచ్చారు? ధర్మేంద్ర. ఎలా అంటే నాకు తెలిసింది? ఆల్రెడీ తెలుసు, ఇది 2 years నుంచి తెలుసు. అంటే మనం స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదు, అయినా కూడా వాళ్ళు డైలీ చేస్తుంటారు. ఎవరైనా స్పాన్సర్ చేయదలుచుకుంటే మినిమం అంటే ఫుడ్కి అయితే 3,500 తీసుకుంటారు. యాక్చువల్లీ ఈరోజు నా బర్త్డే, ఈరోజు స్పాన్సర్ చేయడానికి వచ్చినప్పుడు ఆల్రెడీ ఈరోజు స్పాన్సర్ ఉన్నారు. సో నాది రేపు చేస్తున్నారు. కానీ ఒక విషయం ఏంటంటే ఇక్కడ మనం అమౌంట్ ఇవ్వకపోయినా వాళ్ళు డైలీ చేస్తుంటారు. మనం ఒకవేళ ఇస్తే వాళ్ళు అంటే వాళ్ళ డైలీ వచ్చి తినే వాళ్ళకి 1 రూపాయి తీసుకుంటారు. మనం ఇచ్చే 3,500లో కమ్సే కమ్ 200 మెంబర్స్ తినొచ్చు. సో మనం ఒక 4 సేవ చేసినట్టు అవుతుంది. ఒక 4 అంటే పుణ్యం అని చెప్పలేను కానీ బట్ ఒక 4కి రోజు ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాం. సో అది విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. Thank you. సో ఇక్కడ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? మీకు ఇక్కడ ఇది ఒక కిచెన్ ఉంది అంటూ మీకు ఎలా తెలుసు? నాకు తెలిసి 2 years అవుతుంది. లాస్ట్ ఇయర్ వచ్చాను. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా స్పాన్సర్ ఎవరు ఉన్నారని వెళ్ళిపోయాను. ఈసారి వచ్చినప్పుడు కూడా స్పాన్సర్ వేరే వాళ్ళు ఉన్నారు. ఫిర్వి పర్లేదని రేపటి చేయమన్నాను. సో చిన్న హ్యాపీనెస్ అంతే. తిన్నారా అండి ఇక్కడ ఫుడ్ ఎప్పుడైనా మీరు? చాలా Taste బాగుంటుంది. చేశారా? ఫుడ్ చాలా బాగుంటుంది. మేము ఒకసారి మా ఫ్రెండ్స్ వచ్చి తిన్నాం. ఫుడ్ చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో 1 రూపాయికి ఏం దొరుకుతుంది మేడం? 1 రూపాయికి ఏం దొరకదు. సో మంచి ఫుడ్ పెడతారు, విత్ స్వీట్తో పాటు పెడతారు మనకి. స్వీట్ కూడా ఇస్తారు. మీకు ఎలా అనిపిస్తుందండి? మా ఫ్రెండ్ మేడం ధర్మేంద్ర, నా పేరు సత్యము. ఇట్లాంటి దానిలో ఈయన చాలా పార్టిసిపేట్ చేస్తుంటాడు. ప్లస్ మాకు కూడా ఎంకరేజ్మెంట్గా తీసుకెళ్తుంటాడు. ఈరోజు తన బర్త్డే అని చెప్పేసి ఇట్లా వెళ్దామని చెప్పేసి వచ్చినాము. ఇన్ ఫ్యూచర్లో నేను కూడా ఇతని ఆదర్శం తీసుకుని నేను కూడా ఇలాంటివి చేయడానికి చేస్తాను. ప్లస్ మా ఒకరు ఇద్దరని కాకుండా ఇట్లా డెవలప్ కావాలని చెప్పేసి 1 రూపీకి ఏమొస్తుంది మేడం ఈరోజు? 1 రూపీకి అంత ఆదర్శం తీసుకొని ఎక్కడో డబ్బులు ఖర్చు పెడుతుంటాము. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ వీళ్ళకి ఫుడ్ పెట్టడం అనేది వెరీ గుడ్. మా ఫ్రెండ్ గాడ్ బ్లెస్. మీ వల్ల ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యి ముందుకు వస్తున్నారు, అది చాలా సంతోషకరం అండి. నేనే కాదు, ఇంకా చాలామంది అంటే ఎవరైనా చేయాలనుకుంటారు. అంటే బయట ఎక్కడికి ఇంకా అంటే చాలామందికి మనం ఫుడ్ పెట్టిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే 1 రూపాయి 3,500లో కూడా పెద్ద వచ్చేది, ఇంత 200 మందికి అంటే చేయలేము. సో ఇక్కడ వాళ్ళు 1 రూపాయితో ఇస్తున్నారు కాబట్టి ఒక 200 మంది తినే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరికైనా నార్మల్గా ఇళ్ళల్లో ఫంక్షన్స్ చేసుకోవాలంటేనే ల్యాక్స్లో ఖర్చు అవుతుంది. 200 మెంబర్స్ తినొచ్చు. మీరు ఇచ్చే డబ్బులతో 200 మెంబర్స్ హ్యాపీగా తినొచ్చు. సో అది నా థ్యాంక్ యూ.